వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా మ్యాట్రిక్స్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకేనా, ఏమి ఇచ్చాడు, ఒక నెట్ ఇచ్చేసాడు. ఏం కనుక్కోమంటున్నాడు, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఈ కనుక్కోమంటున్నాడు. మనం చూడండి ఇచ్చింది ఇది. ఇప్పుడు చూడండి ఈ రెండు కనుక నేను చేశాను అనుకో, R1 లోని R1 మైనస్ R2 చేశాను అనుకో, ఏ మైనస్ బి వచ్చిందిగా. నెక్స్ట్ R2ని R3ని చేశాను అనుకో, ఏమొస్తుంది, బి మైనస్ సి వచ్చిందిగా. అందుకని చూడండి R1 లోని చేంజ్ చేస్తున్నా. ఎట్లా, R1 మైనస్ R2. నెక్స్ట్ చూడండి R2 లోని చేంజ్ చేస్తున్నా, R2 మైనస్ R3గా చేంజ్ చేసేస్తున్నా. ఓకేనా, అంటే 1 మైనస్ 1, 1 మైనస్ 1. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. నెక్స్ట్ 1 మైనస్ 1, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. నెక్స్ట్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. నెక్స్ట్ ఇదేం చేంజ్ చేయట్లేదు కదా. ఓకేనా, నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. ఇది చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఫార్ములాస్ కూడా రాసుకున్నాము, గుర్తుంటాయి. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఎలా రాస్తాము, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట, బి అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడు దీన్ని ఎలా రాస్తాను, ఏ మైనస్ బిని ముందు రాసేసేయండి. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, సేమ్ ఇదే కదా, అంటే బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏ మైనస్ బి కామన్ తీసినట్టు బి మైనస్ సిని కామన్ తీస్తే ఏమొస్తుంది, బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్. ఓకేనా, ఇది సేమ్. ఇక్కడ చూడండి నేను ఏ మైనస్ బిని కామన్ తీసేస్తున్నాను. ఓకేనా, బి మైనస్ సిని కామన్ తీసేస్తున్నాను, మనకు కావాలి కాబట్టి. ఓకేనా, ఏ మైనస్ బిని కామన్ తీసాను, బి మైనస్ సిని కామన్ తీసాను. 0 0 1. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ సి క్యూబ్. ఓకేనా, మనకి ఏ మైనస్ బి వచ్చింది, బి మైనస్ సి వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, సి మైనస్ ఏ రావాలి. ఓకేనా, సి మైనస్ ఏ. దీన్ని చేసామనుకోండి, చూడండి ఇది R2లో R1తో చేంజ్ చేసామనుకో ఏమొస్తుంది, బీబీ క్యాన్సిల్ అయిపోయి సి మైనస్ ఏ వచ్చిందిగా. ఓకేనా, ఏమొస్తుంది, R2లోని చేంజ్ చేస్తున్నా. ఎట్లా, R2 మైనస్ R1గా చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ మనకి ఏమున్నాయి, ఏ మైనస్ బి ఉంది, బి మైనస్ సి ఉంది. ఏం రాయొచ్చు, ఫస్ట్ ఏం చేంజ్ చేయట్లేదు కదా, ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ 0. నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నా, నేనేం చేస్తున్నాను అనేది, బి ప్లస్ సి. నెక్స్ట్ మైనస్ ఏ మైనస్ బి. అంటే చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుంది, బీబీ క్యాన్సిల్ అయ్యి సి మైనస్ ఏ వస్తుంది కదా, సి మైనస్ ఏ, సి మైనస్ ఏ. ఇక్కడ చూడు ఎలా వస్తుందో, నాకు ఏం చేస్తున్నాం ఇక్కడ, R2 అంటే ఇదే కదా, అంటే బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఇదే కదా R1 అంటే, అంటే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్. అంటే చూడు బి స్క్వేర్ క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని చూడండి మరి ఎలా రాస్తాము, ఇది ఎలా ఉంది, ఇదే కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాస్తాం ఇక్కడ, సి మైనస్ ఏ సి ప్లస్ ఏ రాస్తాం.
ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ బీసీ మిగిలింది ప్లస్ ఇక్కడేం మిగిలింది ఏబి మిగిలింది బీసీ మైనస్ ఏబి మిగిలింది ఓకేనా. దీనిలో బీని కామన్ తీయచ్చుగా, కామన్ తీస్తే ఏమొస్తుంది సి మైనస్ ఏ, నెక్స్ట్ ఇక్కడేముంది సి ప్లస్ ఏ, సి మైనస్ ఏ ఉంది ఓకేనా. అంటే ఏమొస్తుంది ఈ రెండిట్లో మళ్ళీ సి మైనస్ ఏని కామన్ తీయచ్చుగా ఓకేనా. ఇంకేం మిగిలింది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఓకేనా. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చు. నెక్స్ట్ యాసిడ్ 1 సి స్క్వేర్ సి క్యూబ్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సి మైనస్ ఏ ఉంది, సి మైనస్ ఏ ఉంది, కామన్ తీసేద్దామా. ఇక్కడ ఏమొస్తుంది ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ, కామన్ పోతే ఎంత ఉంది ఇది 0, ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, నెక్స్ట్ 0, సి మైనస్ ఏ కామన్ పోయింది కదా 1. నెక్స్ట్ ఇక్కడ ఏముంది సి మైనస్ ఏ కామన్ పోయింది, ఏం మిగిలింది ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది 1 సి స్క్వేర్ సి క్యూబ్ ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ రో ఉంది కదా, అంటే ఏమైపోయింది ఇది ఎక్స్పాన్షన్ చేస్తే ఇవన్నీ క్యాన్సిల్, ఈ రెండేగా ఇంటూలోకి వచ్చేది ఓకేనా. ఇక్కడ చూడండి ఇదంతా మీకు రఫ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ ఇంటూ ఏ మిగులుతుంది ఇదే కదా మిగులుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మిగులుతుంది 1 ఇంటూ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఓకేనా. చూడండి ఏ ప్లస్ బి సారీ మైనస్ కదా, ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ ఇంటూ ఫస్ట్ ఏతో మల్టిప్లై చేయండి మొత్తాన్ని, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, ఏ ఇంటూ సి ఏసి ప్లస్ నెక్స్ట్ ఏ బి ఇంటూ ఏబి ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్, బి ఇంటూ సి ప్లస్ బీసీ మైనస్ కదా, ఇదంతా మల్టిప్లై చేసేసింది మైనస్ లోపలికి, మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్. ఏమన్నా క్యాన్సిల్ పోయాయి ఉన్నాయా, ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఒక ఏబి ఉంది, ఏబి క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది మనకి ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ మనకి ఎలా ఆర్డర్లో కావాలి కదా బీసీ ప్లస్ ఏసీని ఎలా రాయొచ్చు సిఏగా రాసుకోవచ్చుగా ఓకేనా. ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్ ఓకేనా. ఫస్ట్ చూడండి ఇచ్చింది రాసుకున్నాం మనము ఓకేనా, ఇచ్చింది రాసుకున్నాం. ఎలా కావాలి మనకి ఏ మైనస్ బి, బి మైనస్ సి కావాలి కాబట్టి ఈ 2ని మైనస్ చేసి మళ్ళీ ఈ 2ని మైనస్ చేసాను ఓకేనా, వచ్చేసేసాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏం రాయొచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి బి స్క్వేర్గా రాయొచ్చు. సేమ్ అలానే రాసేసి ఏ మైనస్ బిని బి మైనస్ సిని కామన్ తీసేసాను. నెక్స్ట్ చూడండి R2 మైనస్ R1, ఇది ఒక్కటే కేర్ఫుల్గా చేయాలన్నమాట. R2 మైనస్ R1 చేసేటప్పుడు ఇది ఈజీనే ఓకేనా, ఇది కాబట్టి ఇది ఈజీగానే. నెక్స్ట్ దీన్ని చేయటమే కష్టం కొంచెం, బి స్క్వేర్ అవన్నీ తీసుకొని మైనస్ ఓకేనా, బి స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్. ఇది చూడండి వీటిని ఏమంటాం మనము ఓకేనా, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇలానే ఉందిగా, సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ అయినా ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ మిగిలింది ఈ రెండిట్లో బిని కామన్ తీసా, సి మైనస్ ఏ మిగిలింది, ఈ టోటల్గా సి మైనస్ ఏని కామన్ తీసాను. ఏ మిగిలింది ఇక్కడ సి ప్లస్ ఏ మిగిలింది, నెక్స్ట్ బి మిగిలింది, ఇదేగా మనం రాసుకున్నాము. ఈ రెండిట్లో సి మైనస్ ఏని కామన్ తీసేసాము, రూట్ ఎక్స్టెన్షన్ కాబట్టి
ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్, ఏతో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, బీతో మల్టిప్లై చేసేసేయండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ సమ్ము. లాస్ట్ ఇయర్ మిస్ అయింది, ఈ సంవత్సరం వస్తుందేమో ఒకవేళ. ఓకేనా. చూద్దాం మన నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా. ఓ డెట్ ఇచ్చేసేసి ఏం కనుక్కోమన్నాడు, a³ + b³ + c³ - 3abcని కనుక్కోమన్నాడు. ఓకేనా. ఫస్ట్ డబల్గా ఉన్న వాటిని సింగిల్ టర్మ్స్గా చేసుకుంటున్నాను. సింగిల్ ఎలిమెంట్గా ఉంటే మనం డెట్ చేయొచ్చుగా. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తున్నాను, ఇది దేంతో క్యాన్సిల్ పోయిద్దో చూడండి. ఈ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ పోయిద్దా, పోదు. కాబట్టి ఇక్కడ R2 కదా, ఫస్ట్ గివెన్ LHS తీసుకోండి. LHS = b + c, c + a, a + b. నెక్స్ట్ a + b, నెక్స్ట్ b + c, c + a, a b c. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ రెండు క్యాన్సిల్ పోతాయిగా, అందుకని ఏం చేస్తున్నాను, R2 - R3 చేస్తున్నాను. అప్పుడు ఏం క్యాన్సిల్ పోతాయి, రెండు క్యాన్సిల్ పోతాయి, BB క్యాన్సిల్ పోతాయి, CC క్యాన్సిల్ పోతాయి. ఇంకేం మిగిలింది చెప్పండి నాకు, B + c, C + a, a + b. ఇక్కడ యాస్టీజ్. ఓకేనా. సారీ R2లోనే కదా చేంజ్ చేస్తుంది, R2 - R1గా చేంజ్ చేస్తుంది. ఏమొస్తుంది, B మాత్రమే మిగిలిద్ది, నెక్స్ట్ C మాత్రమే మిగిలిద్ది, ఇక్కడ A మాత్రమే మిగిలిద్ది. ఇక్కడ చూడండి 2 సింగిల్ ఎలిమెంట్స్ వచ్చాయి, ఇక్కడ కూడా పోద్దిగా. ఇప్పుడు చూడండి నేను R1 చేంజెస్, R1 - R2 చేస్తున్నా, అంటే ఏమొస్తుంది, BB క్యాన్సిల్, CC క్యాన్సిల్, AA క్యాన్సిల్. అంటే ఏం మిగులుతుంది మనకి ఇక్కడ, CAB, BCA, ABC మిగులుతుంది. ఓకేనా. దీన్ని నేను డెట్గా చేసేస్తున్నాను. అంటే ఏమొస్తుందిరా, C అంటే ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా. C మిగిలేది ఏంటి, ఈ 4 టర్మ్సేగా. ఓకేనా. CABC, నెక్స్ట్ -A ఇప్పుడు ఏం మిగులుతాయి, ఈ రో పోద్ది, కాలం పోద్ది, కాబట్టి ఏం మిగులుతాయి, ఈ 2నే కదా, అంటే BAAC, నెక్స్ట్ ప్లస్ B ఏం మిగులుతాయి, ఈ 4 టర్మ్స్ కదా, BCAB. ఓకేనా. = C క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, C C², నెక్స్ట్ AB -AB A రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, BC -A A² ప్లస్ నెక్స్ట్ B ఏమొస్తుంది మా, B B² -A AC. నెక్స్ట్ C లోపలికి మల్టిప్లై చేసేసేయండి, C C² అంటే CQ -ABC ABC ప్లస్ AQ ప్లస్ Bతో మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది ఇక్కడ, B B² అంటే BQ మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే ABC. అంటే చూడు ఇక్కడ AQ B³ CQ, AQ BQ CQ మైనస్ ఎన్ని ABCలు ఉన్నాయి, 3 ఉన్నాయి, 3ABC. అంటే మనకు కావాల్సిన RHS వచ్చిందిగా. ఓకేనా. RHS అంటే therefore LHS = RHS. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా. మీరు కావాలనుకుంటే దీన్ని రెండుని ఈక్వల్ చేసేసి రాసుకోండి. ఓకేనా. చూడమ్మా ఏమి ఇచ్చాడు, డెట్ ఒకటి ఇచ్చేసాడు, నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడు, A-1 హోల్ క్యూబ్ చేయమన్నాడు. అది చూడండి, ఈ రెండుటిని కనుక మల్టిప్లై చేసామనుకో, సారీ మైనస్ చేసామనుకో, ఏమొస్తుంది, 2A క్యాన్సిల్ అయ్యి A² - 1 వస్తుందిగా. ఓకేనా. చేద్దాం చూడండి, ఈ రెండింటిని చేద్దాము. నెక్స్ట్ ఈ రెండింటిని చేసినా వస్తుంది అన్నమాట. అంటే ఏం చేద్దాం, R1 - R2, నెక్స్ట్ R2 - R3తో చేద్దాం.
ఓకేనా. చూడండి, అంటే a² ప్లస్ 2a మైనస్ r2 కదా, అంటే r1 మైనస్ r2 అంటే ఏమొస్తుంది 2a మైనస్ 1. నెక్స్ట్ 2a ప్లస్ 1 మైనస్ a మైనస్ 2 అంటే మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనసే కదా. నెక్స్ట్ 1 మైనస్ 1. నెక్స్ట్ 2a ప్లస్ 1 మైనస్ దేంతో చేయాలి r3 కదా 3. నెక్స్ట్ a ప్లస్ 2 మైనస్ 3 1 మైనస్ 1 3 3 1. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ పోతాయిగా మనకి 2a క్యాన్సిల్. ఇంకా ఏమన్నా పోతాయా? క్యాన్సిల్స్ పోవు. అంటే ఏముంది మా ఇక్కడ a² మైనస్ 1 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2a ఉంది, ఇక్కడ a ఉంది. అంటే ఏమొస్తుంది 2aలో ఒక a తీసేసేయండి, ఏమొస్తుంది a ఉంది. నెక్స్ట్ 2లో 1 తీసేసేయండి, -2లో 1 తీసేస్తే -1 -1. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. నెక్స్ట్ చూడండి 2a ఇక్కడ చూడండి a ఉంది, 3లో 1 తీసేసేయండి -2. నెక్స్ట్ a 3లో 2 తీసేసేయండి -1. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. నెక్స్ట్ 3 3 1. ఓకేనా. a² మైనస్ 1 a మైనస్ 1 0. నెక్స్ట్ ఇందులో నేను 2ని కామన్ తీసేస్తున్నాను రా. ఏమొస్తుంది a మైనస్ 1 0 3 3 1. చూడండి, ఇక్కడ ఒక a మైనస్ 1 ఉంది, ఇక్కడ ఒక a మైనస్ 1 ఉంది. ఈ రోలో ఒక a మైనస్ 1, ఈ రోలో ఒక a మైనస్ 1ని కామన్ తీసేస్తున్నాను. ఓకేనా. a మైనస్ 1 కామన్ తీస్తే ఏమొస్తుంది a² మైనస్ 1 అంటే ఏంటి a మైనస్ 1 ఆల్రెడీ తీసేసాంగా. a² మైనస్ ఇందా చెప్పాం కదా మనము, అంటే a² మైనస్ b² ఉంటే ఏమొచ్చింది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ 1² బదులు 1 ఉంది, అంటే 1² అన్నా ఓకే కదా. అంటే ఏం రాయొచ్చు a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా, అంటే a మైనస్ 1 ఇంటూ a ప్లస్ 1 కదా. అంటే a మైనస్ 1 కామన్ వెళ్ళిపోయింది, ఇంకేం రాసుకోవచ్చు a ప్లస్ 1. నెక్స్ట్ a మైనస్ 1 కామన్ వెళ్ళిపోయింది కదా 1 0. నెక్స్ట్ ఇక్కడ a మైనస్ 1 కామన్ వెళ్ళిపోయింది, అంటే 2 మిగిలింది, ఇక్కడ 1. నెక్స్ట్ 0. నెక్స్ట్ 3 3 1. ఇక్కడ చెప్పాను ఇందాక ఎక్స్పాన్షన్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే ఈ రో పోతుంది, ఈ కాలం పోతుంది, ఇంక మిగిలేది ఏంటి ఈ రెండే కదా. ఓకేనా. అంటే ఏం చేయొచ్చు a మైనస్ 1 a మైనస్ 1. నెక్స్ట్ చూడండి a మైనస్ 1 ఇంటూ a ప్లస్ 1 ఇంటూ 1 అంటే a ప్లస్ 1. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 1 అంటే 2. అంటే ఏమొస్తుంది a మైనస్ 1 a మైనస్ 1. నెక్స్ట్ a ప్లస్ 1 ఉంది, -2లో 1 తీసేసేయండి, -2లో 1 తీసేస్తే ఏమొస్తుంది a మైనస్ 1 మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయిగా. a మైనస్ 1 హోల్ క్యూబ్. ఇదంతా మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా RHS. ఓకేనా. అంటే LHS ఈక్వల్ టు RHS, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.